హాయ్ ఫ్రెండ్స్, ఇంకో చూడండి. మొన్నటి దాకా నల్లావుతో బాధపడ్డా. ఇప్పుడేమో మళ్ళీ దీంతో బాధ. ఒక 3 నెలలు మంచిగా ఇచ్చింది. 40,000 పెట్టి కొనుక్కొచ్చిన దీన్ని. 3 నెలలు మంచిగా ఇచ్చింది. బాగా తిన్నది, బాగా పాలు ఇచ్చింది. కానీ ఈ రొమ్ము వాపు వల్ల ఇది సుస్థ అయిపోయింది. ఎన్ని రోజులు మంత్రం వేయించిన, సూది ఇప్పించిన, డాక్టర్ని చూపించిన, కానీ వాపు మాత్రం తగ్గలేదు. ఎప్పుడు వేసినా తగ్గుతుండే, ఈసారి అస్సలు తగ్గలేదు. వాపు బాగా అయ్యింది. ఇక నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ ఆవును అమ్మేసిన ఫ్రెండ్స్. ఇంత లాసే వస్తుంది కానీ ఇంత లాభం వస్తలేదు నాకు. కష్టపడుతున్నా కానీ ఫలితమే దక్కుతలేదు. ఏంటో ఏమో. ఒకప్పుడు నా తాను ఒక ఆవును తెస్తే 4-5 ఆవులు అవుతుండే. అసలు ఉన్నదే వచ్చిన ఒక్క ఆవే ఉండలేదు. ఏం చేయాలి ఫ్రెండ్స్? మా దొడ్డికి ఏమన్నా చేతవాడు చేసిర్రో ఏమో. ఏం చేయాలి దేవుడా? నేను ఎవరు జోలుకోను. నాకు ఎవరేం దిష్టి తాకిస్తారో, ఎవరేం చేస్తారో ఏం అర్థం కాదు దేవుడా. ఇప్పుడు ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ఒక్కదాన్ని ఆవును కొనుక్కొచ్చే వరకు 1,00,000 రూపాయలు అప్పయింది. మెత్తి కట్టలేక ఏడుస్తున్నా. ఏం చేయాలి? మళ్ళీ ఆవును తేవాలంటే డబ్బులు కావాలి. మీ అమ్మ జీవితం సలగుండా. కష్టపడదామంటే మంచిగా ఏదో ఒకటి అవుతుంటుంది. ఏం చేయాలి? ఇక కష్టం చేసేటోళ్ళకేమో ఇట్లా అవుతుంది. ఉత్తగా అవారగా తిని తిరిగేటోళ్ళకేమో ఏమి ఉండదు. ఇప్పుడు ఇక డాక్టర్ కూడా వస్తాడు. దిష్టి మంత్రం వేపిస్తున్నా. ఇప్పుడు ఎట్లా దారికి వస్తుంది? ఏం చేయాలి? మళ్ళీ పాలన్నీ ఇక వెనకకి వెళ్ళిపోతాయి. ఇప్పటికి వారం రోజులు 3-4 రోజులు మంత్రం వేయించిన, మొన్న 2 రోజులు హాస్పిటల్ చూపించిన. ఇక టీ పెట్టిన, రాసిన, అయినా కూడా ఏం లేదు. ఎట్లయితుందో ఏమో మరి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఏదన్నా ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. దాంట్లో ఉత్తే కింద పడతాయి. అంతే, ఇష్టం ఉన్నానే తింటుంది. ఆవులకు కూడా ఎన్ని బాధలు వస్తాయి చూడు. పొద్దున యాపాకుతోనే వేసింది, నిన్న యాపాకుతోనే వేసింది.